తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. 2024 ఎన్నికల తర్వాత మంగళగిరి ప్రజలే తనకు నమ్మకమయ్యారని మంత్రి లోకేష్ అన్నారు. ఎన్నికల హామీ మేరకు 2వ విడత ఇళ్ల పట్టాలను మంగళగిరిలో లోకేష్ పంపిణీ చేశారు. దేశంలో నంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దుతారని లోకేష్ స్పష్టం చేశారు. దశాబ్దాలుగా సాకారం కాని ఇళ్ల పట్టాల కలను లోకేష్ నెరవేర్చారని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. మన ఇల్లు మన లోకేష్ 2వ విడత కార్యక్రమాన్ని మంగళగిరిలో పెద్ద ఎత్తున నిర్వహించారు. 3,000 మంది లబ్ధిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 2024 ఎన్నికల హామీలో భాగంగా నిరుపేద కుటుంబాలకు 1,000 కోట్ల రూపాయల ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో లోకేష్ అందజేశారు. శాశ్వత భూపట్టాతో పేదల ఆస్తిని ఎవరూ కదిలించలేరని మంత్రి భరోసానిచ్చారు. ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తున్నామని లోకేష్ చెప్పారు. 2019లో తన ఓటమికి సీఎం చంద్రబాబును కొంతమంది అవహేళన చేశారన్న లోకేష్ ఆ కసితోనే మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నామన్నారు. దేశంలో నంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని నిలుపుతానని లోకేష్ స్పష్టం చేశారు. నాడు నేడు ఎప్పుడు మీకు నేను అండగా ఉంటా. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 నిలబడాలి. భారతదేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గం ఏదంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ చిరునామా మంగళగిరి చేయాలనేదే మీ లోకేష్ లక్ష్యమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆదాయం రూపాయి అవుతే ఖర్చు ₹60 ఉండే. గడిచిన 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం కానివ్వండి, ఆగిపోయిన పనులు ప్రారంభిస్తాం కానివ్వండి, ఇవన్నీ చేసిన తర్వాత ఈ రోజు ఆదాయం రూపాయి వస్తే ఖర్చు ఇంకా ₹40 ఉంది. కానీ కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని. అందుకే మీరు తిరిగి అడిగే లోపలనే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఆనాడు మీ గడపకు వచ్చినప్పుడు గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని చెప్పాను. ఆ హామీ మీ లోకేష్ నిలబెట్టుకుంటున్నాడు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చిన లోకేష్ తమ కళ్లల్లో ఆనందాన్ని నింపారని లబ్ధిదారులు భావోద్వేగానికి లోనయ్యారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పుడూ లోకేషే ఉండాలని, లోకేష్ను గెలిపించుకునే బాధ్యత తమదని స్పష్టం చేశారు. దశాబ్దాల తర్వాత ఇళ్ల పట్టాలు అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ కు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కొండపైన ఇల్లు తీసేస్తాము, అవి ట్యాంకులు నీళ్ళ ట్యాంకులు అవి కడతామని అన్నారు. కానీ అలాంటి భూములకు కూడా లోకేష్ గారు ఇళ్ల పట్టాలు ఇప్పించారండి. ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నాం, అక్కడ ఏదీ లేదు. ఎప్పుడు ఎవరు వచ్చి తీసేస్తారో అని భయం వేసింది. కానీ ఈ రోజున పట్టాలు ఇచ్చేటప్పటికే చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. 15 సంవత్సరాలు తాడేపల్లి ఇల్లు కట్టుకుని మాకు ఇంతవరకు పట్టా ఇవ్వాల. లోకేష్ గారు ఆయన మాట ప్రకారం ఈరోజు పట్టాల పంపిణీ చాలా సంతోషంగా ఉంది. ఆయన మళ్లీ ఈ నియోజకవర్గంలో గెలవాలి, ప్రజలకు సేవ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. దాదాపు 30 సంవత్సరాల నుంచి దానికి పట్టా లేదు, ఇంటి పన్ను లేదు, అన్నిటికీ తిరిగాం, ప్రయత్నించాం. గత ప్రభుత్వంలో దేనివల్ల మాకు కాలేదు. ఈ ప్రభుత్వంలో నుంచి మాకు ఇచ్చిన హామీ ప్రకారంగా మాట నిలబెట్టుకున్నారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ పట్టా కోసం మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. సో ద డే కమ్ ట్రూ అనిపించింది. అండ్ ఈసారి నా ఓటు అయితే లోకేష్ గారికి. ఏ ప్రభుత్వమైనా సరే మీకు రాదని ఆలోచనతోనే ప్రభుత్వ అధికారులు వచ్చిన వాళ్ళందరూ పక్కకు పెట్టారు. కానీ వచ్చిన ఈ సంవత్సరం ఈ ప్రభుత్వంలో మాత్రం మమ్మల్ని గుర్తుపెట్టుకొని, మాకు 2 ఆడపిల్లలండి, ఈ పట్టా ద్వారా మా పిల్లల అవసరాలు మేము భవిష్యత్తులో బంగారు గనిని ఇచ్చినట్లే మేము సంతోషపడుతున్నాం. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లోకేష్ చిన్నపిల్లలతో సరదాగా గడిపారు. వారిని ఎత్తుకుని ముద్దాడారు. మరికొందరితో సెల్ఫీలు దిగారు.